అందరికీ నమస్కారం. కొత్త అపరాధ పరిశోధన కథలోకి స్వాగతం. ఈ కథ పేరు 7 హత్యలు. రచన వాసవ దత్త గారు. చదువుతున్నది దేవి. ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రొఫెసర్ వామ్ డ్రెస్సింగ్ టేబుల్ని వెనక్కి జరిపి చేతుల్ని డెట్టాల్తో శుభ్రంగా కడిగి తుడుచుకున్నారు. ఇన్స్పెక్టర్ రంజిత్ కుడికంటిని తడుముకొని లేచి నిలబడ్డాడు. అయితే కంటికేం జరగలేదన్నమాట అన్నాడు రంజిత్. అబ్బే, ఏదో నలిసిపడి ఉంటుంది. 400 మైళ్ళు ఎండలో మోటార్ సైకిల్ పైన ప్రయాణం వల్ల కలిగిన ఫలితం అది. ఈసారి నుంచి గగుల్స్ ఉపయోగించండి అన్నాడు ప్రొఫెసర్ వామ్. రంజిత్ మెడ్రాస్కి పోలీస్ కాన్ఫరెన్స్కి అటెండ్ అయ్యాడు. ఆ వారం రోజుల్లో నగరంలో అనేక విచిత్ర సంఘటనల్ని వాము ఎదురు చూడవలసి వచ్చింది. వారం రోజుల పాటు కల్లోలపరిచిన కేసు అకస్మాత్తుగా ఆ ముందు రోజే ముగిసింది. డ్రెస్సింగ్ టేబుల్కున్న సొరుగుల్ని తెరిచి కొన్ని పరికరాల్ని పైకి తీశారు వామ్. మొట్టమొదటి పరికరం నూతిలోంచి బకెట్లను పైకి లాగే గాలం. దాని చివర బాణం మొనంలాగా పదునుగా ఉండి తళతళలాడుతున్నాయి. అది మామూలు గ్యాలం మాదిరిగా కాకుండా చాలా బరువుగా, దృఢంగా, పెద్ద సైజులో ఉంది. దానికి ఇంకా అక్కడక్కడ రక్తపు మరకలు అంటుకొని ఉన్నాయి. రెండవ పరికరం పదునైన శూలం మొన. దాని చివరన ఉండవలసిన కడ్డీ భాగం మొదలంటా కోసివేయబడింది. దానికి కూడా జేగురు రంగులో ఎండిన రక్తపు మరకలు ఉన్నాయి. మూడవది ప్లాస్టిక్ సంచి. దాని మూతి వద్ద గుండ్రని కన్నం ఉండి చుట్టూరా బిగించేందుకు వీలుగా స్టీల్ వైర్ ఉంది. నాలుగవ పరికరం ఇనప గోళ్ల సెట్. పాతకాలం మల్లయోధుల వేళ్లకి ఆ గోళ్లను తొడుక్కుని జంతువులతో ముష్టాముష్టి పోరాడి వధించేవారు. ఐదవది ఒక బూట్ల జత. మందమైన ఎనుము చర్మంతో కుట్టిన పెద్ద బూట్లు. వాటి అడుగున ఫుట్బాల్ ఆటగాళ్లు ఉపయోగించే ముళ్ళుగా ఉండే ఉక్కు నాడాలు ఉన్నాయి. ఉక్కు నాడాలకు సన్నని చర్మపు తునకలు అతుక్కని ఉన్నాయి. కిందటి వారం జరిగిన హత్యల్లో కీలకమైన పాత్రల్ని ఈ పనిముట్లు నిర్వహించాయి అన్నారు వామ్. ఇన్స్పెక్టర్ రంజిత్ కుర్చీని ముందుకు లాక్కొని కూర్చున్నాడు. అది 7వ జంక్షన్ రోడ్డు. అమ్ముల పొది నుంచి వెలువడ్డ బాణంలాగా 7 రోడ్లు 4 దిక్కులకి సాగుతాయి. జంక్షన్ నిర్మానుష్యంగా ఉంది. ఒకే ఒక్క వ్యక్తి జంక్షన్ వద్ద ఎలక్ట్రిక్ స్తంభం దిగువన నిలబడి ఉన్నాడు. అతడి నోటిలోని చుట్ట గుప్ గుప్ అని పొగల్ని కక్కుతోంది. పొడవాటి షేర్వాణి, తెల్లటి గ్లాస్కో పంచా, కళ్ళకి రిమ్లెస్ అద్దాలు, చేతుల సన్నని వాకింగ్ స్టిక్ ఉన్నాయి. మనిషి 6 అడుగుల పొడవుండి భారీగా ఉన్నాడు. మనిషి నడిప్రాయం దాటని కారణం చేత చేతిలోని వాకింగ్ స్టిక్ అలంకారప్రాయంగా ఉండిపోయింది. జంక్షన్లో మేరు పర్వతంలా ఉన్న 7 అంతస్తుల భవనం కార్పొరేషన్ లైట్ల కాంతిలో కళకళలాడిపోతోంది. అతను దానికి యజమాని. కేపీ రామ్ డిపార్ట్మెంటల్ స్టోర్స్ నగరంలో చాలా ప్రసిద్ధి చెందింది. భవనం అడుగు భాగాన ఎయిర్ కండిషన్డ్ ఆఫీస్లో అతను ఉంటాడు. పైన అంతస్తుల్ని రకరకాల డిపార్ట్మెంట్స్గా విభజించి సూపర్ మార్కెట్ లాంటి డిపార్ట్మెంటల్ స్టోర్ని నడిపిస్తూ ఉన్నాడు. కస్టమర్స్ని పైకి తీసుకుని వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం ఉంది. ఆ రోజు శనివారం అవడం చేత 8 గంటలకే మూసివేసి ఉద్యోగులందరినీ ఇళ్లకు పంపేశాడు. కేపీ రామ్ పేరు వింటే గొప్ప గొప్ప వ్యాపారస్తులు, పోలీసు అధికారులు, ఉన్నత పదవుల్లో ఉన్న ఆఫీసర్లు గౌరవంతో లేచి నిలబడతారు. అతడు చాలా మర్యాదస్తుడని, చాలా ధనవంతుడని అంతటా మారుమ్రోగింది. అతి సామాన్యుడు. అతన్ని కలిసిన కేపీ రామ్ మర్యాదతోనే ఆహ్వానిస్తాడు. అతని ఖ్యాతి సుగంధంలాగా వెళ్ళి వెరియడానికి ఆ ఒక్క గుణం చాలు. అతడు సిగార్ ఆఖరి దమ్ములాగి పారేశాడు. గుప్పున వదిలిన పొగ కరిగే లోపల అతని పక్కన దీర్ఘకాయుడొకడు ప్రత్యక్షమయ్యాడు. నీలం సూట్, ఈవినింగ్ క్యాప్ ధరించే అతడు, గుడ్ ఈవినింగ్, మీకోసం ఎదురుచూస్తున్నాను అన్నాడు. కేపీ రామ్ అతనితో కరచాలనం చేశాడు. నీలం సూట్ అతన్ని అనుసరించాడు. ఇద్దరూ జంక్షన్ విడిచి మొదటి రోడ్లో నడవసాగారు.
10 నిమిషాలు మౌనంగా నడిచారు. పేవ్మెంట్ పైన భిక్షగాళ్ళు చేసే గురకల చప్పుడు మినహాయిస్తే వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. 9 గంటలు దాటిన తర్వాత జనసంచారం లేకపోవడం చేత రోడ్డంతా నిర్మానుష్యంగా ఉంది. చెదురుగా ఒకటి ఎర్ర ట్యాక్సీ ఒకటి వారిని అధిగమించి పోతోంది. గత 6 రోజులుగా జరుగుతున్న ఆందోళనల్ని ప్రతి పౌరుడిలాగే ఉత్సాహంగా తిలకించాను. కానీ నిన్నటి సంఘటనతో నా మనసు చెదిరిపోయింది అన్నాడు కేపీ రామ్ నిశ్శబ్దాన్ని చీలుస్తూ. నీలం సూటు మౌనంగా పైప్ పీలుస్తూ నడవసాగాడు. నేను స్వయం శక్తితో నా భవిష్యత్తుని నిర్మించుకుంటూ ఉన్నత శిఖరాన్ని చేరుకున్నాను. ప్రతి చిన్న పనిని నాకు నేనే చూసుకుంటాను. కానీ ఈ విషయంలో మీ హెల్ప్ కావాలి అన్నాడు కేపీ రామ్. నాతో వివరంగా చర్చించాలి అంటే పదండి, పార్క్కి వెళ్దాం అన్నాడు నీలం సూట్ వ్యక్తి. వద్దు, నడుస్తూనే వివరిస్తాను అన్నాడు కేపీ రామ్. మీ ఇష్టం, అలాగే కానియండి అన్నాడు నీలం సూట్ జేబు తడుముకుంటూ. కేపీ రాము మరొక పొడవాటి సిగార్ తీసి వెలిగించి మొదలుపెట్టాడు. ఈ రోడ్లో మత్స్యేంద్ర క్లినిక్ ఉంది. దాని పేరు మీరు వినే ఉంటారు. డాక్టర్ మత్స్యేంద్ర సేన్ దానికి సోల్ ప్రొప్రైటర్. పూర్వము కలకత్తాలో న్యాచురల్ థెరపీ ఇన్స్టిట్యూట్ని నడిపేవాడు. ప్రకృతి చికిత్సలో అతడిని మించిన వైద్యుడు లేడని ఆసియా అంతటా వ్యాపించింది. 10 ఏళ్లుగా అతను ఆ ప్రదేశంలో ప్రాక్టీస్ కొనసాగిస్తున్నాడు. ఎడమ చేతి వైపున్న 4 బిల్డింగ్స్ని పడగొట్టి ఒక పెద్ద పోలీ క్లినిక్ని స్థాపించి రకరకాల ఆధునిక యంత్రాల్ని తెప్పించి భారీ ఎత్తున ప్రాక్టీస్ మొదలుపెట్టాడు. 2 ఏళ్లలో అతని ప్రాక్టీసు ఉచ్చ దశకి చేరుకుని ధనవంతులందరూ అతన్ని ఫ్యామిలీ డాక్టర్గా చేసుకున్నారు. స్వతహాగా డాక్టర్ సేన్ చాలా మంచివాడు. అతడికి డబ్బు కాపీనం తప్పిస్తే మరే చెడు అలవాటు లేదు. అవును, మనిషి చాలా ఉత్తముడు. కానీ ఫారెన్ నుండి బంగారం స్మగుల్ చేసి ఇతర దేశాలకి గంజాయి ఎగుమతి చేస్తాడు అని తెలుసు అన్నాడు నీలం సూట్. కేపీ రామ్ అతని ముఖంలోకి తేరిపారా చూసి తిరిగి మొదలుపెట్టాడు. అతడు స్మగ్లర్ అని నాకు తెలియదు, కానీ ప్రఖ్యాత వైద్యుడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఆస్ట్రియోపతిలో అందవేసిన చెయ్యి. ఏ రోగాన్నైనా సరే అతడు ఆస్ట్రియోపతి ద్వారా నయం చేస్తాడు. ఆస్ట్రియోపతి ఒక చిత్రమైన ప్రక్రియ. అలోపతి, హోమియోపతి, న్యాచురోపతి లాగా ఇది కూడా పురాతనమైన థెరపీ. కానీ ఈ వైద్యానికి ఏ విధమైన మెడిసిన్స్ వాడరు. అందుకే రోగులు 100ల కొద్దీ అతని చుట్టూ మూగేవారు. మహేంద్ర సేన్ వారి దగ్గర నుండి 1000 కొద్దీ రాబట్టేవాడు. నీలం సూట్ వ్యక్తి మధ్యలో కల్పించుకొని అన్నాడు, ఆక్యుపంచర్ లాగే ఆస్ట్రియోపతికి కూడా మందులు అవసరం. నాడీ స్థానంలో సూదుల్ని గుచ్చి వాటి స్పందనాల్ని మార్చే విధానాన్ని ఆక్యుపంచర్. ఆస్ట్రియోపతి సిద్ధాంతం ప్రకారం కొన్ని ఎముకలు కీళ్ల నుంచి తొలగి పక్కనున్న నరాల్ని, కండరాల్ని నెమ్మదిగా ఒత్తి బాధిస్తాయి. దాని మూలంగా రకరకాల రోగాలు తలెత్తుతాయి. తిరిగి ఆ ఎముకల్ని యథాస్థానానికి తెచ్చినప్పుడు నరాల మీద ఒత్తిడి తగ్గి రోగం నయమవుతుంది. కేపీ రాము ఈ థియరీ విని ఆశ్చర్యపోయాడు. మీకు వైద్యంలో కూడా పరిజ్ఞానం ఉందన్నమాట అన్నాడు. నీలం సూట్ నవ్వి ఊరుకున్నాడు. మహేంద్ర సేన్కి చెప్పుకోదగ్గ ఘోర శత్రువులు ఎవరూ లేరు. అతని సంపాదన చూస్తే తోటి డాక్టర్లకే కంటగింపు. ధనికుల్ని చూసి ద్వేషించడం లోక సహజం. కానీ ఆ చిన్న కారణానికి అతన్ని హత్య చేసేందుకు ఎవ్వరికి ఆస్కారమే లేదు అన్నాడు కేపీ రామ్. ఇద్దరు మహేంద్ర క్లినిక్ ఎదురుగా ఉన్నారు. రోడ్డుకి కుడి చేతి వైపున అతడి పోలీ క్లినిక్ ఉంది. మహేంద్ర సేన్ మరణించినందువల్ల అది సీల్ చేయబడింది. అత్యంత ఆధునికమైన పరికరాలతో 100 మందికి పైగా నర్సులతో కళకళలాడే క్లినిక్ శాశ్వతంగా మూతపడింది. అదే అతని క్లినిక్ అన్నాడు కేపీ రామ్. నీలం సూట్ వ్యక్తి తలూపాడు. సోమవారం నాడు మహేంద్ర సేన్ ఫ్యామిలీ సర్కస్కి వెళ్ళారు. అతను 9 గంటలకి డిస్పెన్సరీ నుండి ఇంటికి వచ్చాడు. నౌకర్లు టేబుల్ పైన డిన్నర్ ఏర్పాటు చేసి వెళ్ళిపోయారు. సేన్ స్నానం చేసి బాత్రూంలో నుండి వస్తుండగా మేడ మీద అడుగుల చప్పుడైంది.
అతను టార్చ్ వెలిగించి చూశాడు. అంతే, రివ్వుమని బుల్లెట్ దూసుకొని వచ్చి టార్చిని ఎగరగొట్టింది. మత్స్యేంద్ర సేన్ భయపడి పెరట్లోకి పరిగెత్తాడు. ఈసారి హంతకుడు పిస్టల్ పేల్చలేదు. మహేంద్ర సేన్ నూతి దగ్గరికి పరిగెత్తాడు. నూతి గట్టు వద్ద పాచిపట్టినట్టు ఉన్నందువల్ల జర్రున జారిపోయాడు. అతను లేచి నిలబడేలోగా వీపులో పదునైన ఆయుధం దూరింది. రక్తం బట్టల మీద చిందకుండా హంతకుడు దూది పట్టుకున్నాడు. నూతి గట్టు వద్ద రక్తంతో తడిసిన దూది కనిపించింది. మత్స్యేంద్రుని శవాన్ని పీక పట్టుకుని నీటిలోకి విడిచి రక్తం పూర్తిగా కారిపోయిన తర్వాత గాలంతో గుచ్చి పైకి లాగి వ్రేళ్లాడదీశాడు. పూర్తి చేశాడు కేపీ రామ్. వెరీ వెరీ సైంటిఫిక్. హంతకుడు హత్యని క్లినికల్గా చేశాడు అన్నాడు నీలం సూట్ వ్యక్తి. ఇద్దరు మొదటి రోడ్డు దాటి రెండో రోడ్లోకి తిరిగారు. అదే ఈ గాలం. క్రైమ్ బ్రాంచ్ వారిని అడిగి తీసుకున్నాను అన్నాడు వామ్. చాలా హారబుల్. హంతకుడు చాలా నీట్గా హత్య చేశాడు అన్నాడు ఇన్స్పెక్టర్ రంజిత్. అవును, హత్య జరిగిన విధానం గమనిస్తే హంతకుడికి వైద్య పరిజ్ఞానం ఉంది అని తెలుస్తోంది. కత్తితో సరిగ్గా హృదయానికి ఊపిరితిత్తులకి దిగువన పొడవడం, రక్తం చిందకుండా కోటను ఉపయోగించడం, రక్తం పూర్తిగా కారేటట్టు నూతిలో దించడం, తిరిగి పదునైన గాలంతో మెడలో గుచ్చి వేలాడదీయడం అతడి నైపుణ్యాన్ని వెల్లడి చేస్తున్నాయి అన్నాడు ప్రొఫెసర్ బామ్. బట్లర్ వేడివేడి కాఫీ 2 కప్పులతో తెచ్చి టేబుల్ మీద ఉంచాడు. మరొక పెద్ద ప్లేట్లో బ్రౌన్గా వేయించిన టోస్టు వెన్న రాసున్నాయి. రంజిత్ టోస్ట్కి వెన్న రాసి 2 తుంపులు కొరికి నైస్ అన్నాడు కొద్దిగా కాఫీని సిప్ చేసి. ఆదివారం అయినందువల్ల ఇన్స్పెక్టర్ రంజిత్, కేసు పూర్తయినందువల్ల ప్రొఫెసర్ బామ్ ఇద్దరూ హాలిడే మూడ్లో ఉన్నారు. సీలింగ్ ఫ్యాన్ గరగరా తిరుగుతూ చల్లని గాలిని అందిస్తోంది. రంజిత్ టిఫిన్ పూర్తి చేసి మూతి దుడుచుకుని, ఏమైనా ఆధారాలు దొరికాయా అన్నాడు. హంతకుణ్ణి పట్టివ్వడానికి ఒక్క ఆధారం కూడా లేదు. హత్య గావించిన బాకు నూతి వద్ద కనిపించలేదు. గాలం మీద ఉండవలసిన వేలిముద్రలు నీటిలో కరిగి మాయమయ్యాయి. ఇక గత్యంతరం లేక పోలీస్ డాగ్స్ని 2 తెప్పించి హత్యా ప్రదేశాన్ని వాసన చూపించాం, కానీ ప్రయోజనం లేకపోయింది అన్నారు వామ్. మన డిపార్ట్మెంట్ కుక్కలు చాలా మంచివని పేరుంది అన్నాడు రంజిత్. అవును, మన డాగ్స్ చాలా ఉత్తమమైన జాతివి. కానీ హంతకుడు హత్య గావించే ముందు బట్టలకి స్పిరిట్ పూసుకొని వచ్చాడు. హత్య పూర్తి కాగానే గార్డెన్లోకి నడిచి ఫౌంటైన్ వద్ద బట్టల్ని విడిచి వాటికి నిప్పంటించేశాడు. ఫౌంటైన్లో దిగి శుభ్రంగా స్నానం చేసి చీకట్లో పడి మాయమైపోయాడు. కేవలం డ్రాయర్ మాత్రం అతడి ఒంటి మీద మిగిలింది. ఈ విధంగా కుక్కలు వాసన చూసేందుకు ఆస్కారం లభించలేదు. హంతకుడు చాలా తెలివైన వాళ్ళ ఉన్నాడు రంజిత్ అన్నాడు. చాలా తెలివిగా హత్య గావించాడు. గత వారమంతా ఈ కేసుతోటే రాత్రింబవళ్ళు శ్రమించాను. సమయానికి నువ్వు కూడా ఊళ్ళో లేవు అన్నాడు వామ్. పర్వాలేదు, మీ నోటంట వింటాను, చెప్పండి అన్నాడు రంజిత్. మొదటి రోడ్ లాగానే ఆ రోడ్డు కూడా నిర్మానుష్యంగా ఉంది. నీలం సూటు వ్యక్తి బూట్ల చప్పుడు, కేపీ రామ్ వాకింగ్ స్టిక్ చప్పుడు లయబద్ధంగా వినిపిస్తున్నాయి. కార్పొరేషన్ లైట్లు చీకటి అధికమవుతున్న కొద్దీ దగద్దగాయమానంగా వెలుగుతున్నాయి. కూర్మారావు ఇల్లు ఈ రోడ్లోనే ఉంది. అతడు పేరు మోసిన వర్తకుడు అన్నాడు కేపీ రామ్. అతన్ని చాలాసార్లు కలిశాను. ఒకసారి రంగూన్ హోల్సేల్ వర్తకులు ఇతన్ని ముత్యాల టోకు ధరన పంపమంటే సగం ముత్యాలు సగం బార్లీ గింజలు కలిపి పంపాడు. వారు ఇదేమిటని అడిగితే సరుకు డిస్పాచ్ చేసే వరకే నా పూచి, అటుపైన ముత్యాల్ని బార్లీ గింజలుగా మారిపోయినా తనకేమీ పట్టదు అని సుప్రీంకోర్టు వరకు వెళ్ళిన వ్యక్తి కూర్మారావు అన్నాడు నీలం సూట్. అయితే అతని సంగతి నాకంటే మీకే ఎక్కువగా తెలుసులా ఉందే అన్నాడు కేపీ రామ్. అతని చరిత్ర తర్వాత చెప్తాను, ముందు అతని గురించి ఏదో చెప్పబోయారు, అదేమిటో చెప్తే వింటాను అన్నాడు నీలం సూట్. కేపీ రామ్ తిరిగి తన కథనం సాగించాడు. కూర్మారావు తన జ్యువెలరీ అంతటినీ మేడ మీద గదిలోనే ఉంచుతాడు. రాత్రిపూట అదే గదిలో ఒక మూల
పరుపేసుకొని నిద్రపోతాడు. ఆ గదికి బర్గర్ అలారం అరేంజ్మెంట్ ఉంది. దొంగల గది తలుపు వద్దకు రాగానే అలారం గణగణమంటూ మోగుతుంది. మోగుతున్నప్పుడు పారిపోదామని చూసిన వ్యక్తికి మెట్ల వద్ద షాక్ తగులుతుంది. అంతేగాక ఆ దొంగ ముఖాన్ని క్లియర్గా ఫోకస్ చేసేందుకు 10-15 ఆర్క్ ల్యాంపులు గుప్పుమంటూ వెలిగి అతని ఫోటో ఆటోమేటిక్గా తీయబడుతుంది. కానీ దీనంతటికీ ముఖ్యమైన లోపం ఒకటి ఉంది. కరెంట్ సప్లై లేకపోతే ఆ అరేంజ్మెంట్ యావత్తూ వృధా అయిపోతుంది. కూర్మారావు ఆ గదిని మరింత పటిష్టం చేయడానికి ఈ మధ్యనే స్వంత డైనమోని ఏర్పాటు చేసి కరెంటు లేని పక్షాన డైనమో ద్వారా సప్లై ఉండేటట్టు చేసుకున్నాడు. మంగళవారం దురదృష్టవశాత్తు డైనమో పాడైంది. కూర్మారావు హుటాహుటిన ఫోన్ చేసి ఎలక్ట్రీషియన్ని పిలిచాడు. ఎలక్ట్రీషియన్ వచ్చిన కొద్ది నిమిషాలకి కరెంట్ సప్లై కూడా పోయింది. కూర్మారావు ఎలక్ట్రీషియన్ని మేడ మీదకి పిలిచి అలారం పనిచేయడం లేదని చెప్పాడు. మెట్ట మధ్యాహ్నం మేడపైన గదిలోకి వెలుతురు బొత్తిగా రాదు. అయినా ఎలక్ట్రీషియన్ నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని ఉన్నాడు. కూర్మారావుకి అనుమానం వేసి అతడిని దగ్గరగా రమ్మన్నాడు. ఎలక్ట్రీషియన్ నవ్వుతూ దగ్గరికెళ్ళి కళ్ళద్దాలు తీసేశాడు. కూర్మారావు మొహం వెలవెలబోయింది. అతడి చేయి అప్రయత్నంగా టెలిఫోన్ మీదకి పోయింది. ఎలక్ట్రీషియన్ చెయ్యి బ్యాగ్లోకి వెళ్ళి టక్కున బయటకొచ్చింది. ఒకే ఒక దెబ్బతో టెలిఫోన్ వైర్ని కట్ చేయడం, రెండవ పోటుతో కూర్మారావుని పొడవడం కూడా జరిగింది. ఎలక్ట్రీషియన్ని ఎవరూ గుర్తించలేదా అడిగాడు నీలం సూట్ వ్యక్తి. ఎవ్వరూ శ్రద్ధగా గమనించలేదు. అతను భారీగా పొడవుగా ఉన్నాడు అని అన్నారు, చెప్పాడు కేపీ రామ్. మాట్లాడుతున్నంతసేపు ఇద్దరు నడుస్తూనే ఉన్నారు. ఆ రోడ్లోనే ఉంది కూర్మారావు ముత్యాల దుకాణం. అదే కూర్మారావు దుకాణం. దుకాణానికి కూడా అలారం అరేంజ్మెంట్ ఉంది అన్నాడు కేపీ రామ్. అలారం రాకముందు ఒకసారి దుకాణంలోకి వెళ్ళాను. అలా వెళ్ళడం రెండోసారి. ఒకసారి ఆనుపానులు తెలుసుకున్నాను. రాత్రి ప్రవేశించడంలో సుడువైంది నాకు అన్నాడు నీలం సూట్. కేపీ రామ్ జేబు రుమాలతో ముఖం తుడుచుకున్నాడు. కానీ ఆ రోజు విలువైన ముత్యాలేం దుకాణంలో లేవు కదా అన్నాడు నీలం సూట్. రాత్రిపూట దుకాణంలోకి దూరడం గురించి మీ వద్ద ట్రైనింగ్ తీసుకోవాలి అన్నాడు కేపీ రామ్. షూర్. ఆ నీటి గొట్టం పట్టుకొని ఎక్కి బాల్కనీ మీదకి వెళ్ళాలి. ఆ తర్వాత నీలం సూట్ వ్యక్తి ఇంకా వివరించబోతూ ఉండగా కేపీ రామ్ అతడు చేయి నొక్కి, మీరు తొందరగా నడవండి, తాళాలు బద్దలు కొట్టడం గురించి తర్వాత తెలుసుకుంటాను, పోలీస్కి కనపడితే ఇద్దరిని లాకప్లో పెడతారు అన్నాడు కేపీ రామ్ ముందుకి దారితీస్తూ. నీలం సూట్ అడుగులో అడుగు వేసుకుంటూ అతన్ని అనుసరించాడు. ఇద్దరు మూడో రోడ్డులోకి తిరిగారు. 2 రోజుల్లో 2 హత్యలు. హారబుల్. రెండింటిని నేను చూడలేకపోయాను అన్నాడు ఇన్స్పెక్టర్ రంజిత్. ఈ శూలపు మొనయే హత్య ఆయుధం, కానీ దీని మీద వేలిముద్రలేమీ లేవు అన్నాడు వామ్. అవును, ఎలక్ట్రీషియన్ రబ్బర్ గ్లౌజ్ వేసుకుని ఉంటాడు. కరెక్ట్. ఎలక్ట్రీషియన్ వద్ద గ్లౌజ్ ఉండడం చాలా సహజం. ఈసారి కూడా హంతకుడు తెలివిగా ప్రవర్తించాడు అన్నాడు వామ్. ఇన్స్పెక్టర్ రంజిత్ హత్య ఆయుధాలని తీసుకొని పరిశీలించాడు. దానికి ఇంకా ఎండిపోయిన రక్తపు మరకలు ఉన్నాయి. 11 అంగుళాల పొడవు, బెత్తడు వెడల్పు ఉండి 2 వైపులా పదును కలిగిన మొనతేలిన ఆయుధం అది. బ్లూ స్టీల్తో పోత పోసిన శూలం తాలూకు కడ్డీని మొదలంటా కోసివేయగా మిగిలిన భాగం అది. దానిని ఎక్కడో చూసినట్టు అనిపించింది రంజిత్కి. శూలపు మొలని చూసి, మొత్తం శూలాన్ని ఊహించు, దానితో పాటు ధరించవలసిన శిరస్త్రాణం కవచాన్ని కూడా ఊహించు అన్నాడు వామ్. రంజిత్ కళ్ళు మూసుకుని ఆయన చెప్పిన విధంగా మనోఫలకం మీద ఊహించాడు. ఆ కవచాన్ని ఒక్కసారి మ్యూజియంలో చూశాను. నాకు చాలా బాగా గుర్తు. ఆయుధాల గదిలో చెరో వైపున సైనికుల బొమ్మలు ఉన్నాయి. వాటి చేతుల్లోని శూలం ఇదే అన్నాడు రంజిత్. రైట్, నాకు అలాగే దోచింది. ఎంక్వైరీ చేయగా నిజము అని రుజువైంది. కూర్మారావు ఎలక్ట్రీషియన్ కోసం ఫోన్ చేసినప్పుడు షిఫ్ట్ మీద 4 మాత్రమే పనిచేస్తున్నారు. నేను 4 ఇళ్లకి వెళ్ళి ప్రతి ఒక్కరి ముఖాముఖిగా కలుసుకున్నాను. 4వ వ్యక్తి ఇల్లు మూసింది. దానిలోకి వెళ్ళి చూస్తే
అతడు కాళ్ళు చేతులు కట్టబడి మూలగా పడున్నాడు. మత్తుమందు వాసన చూపినందువలన ఒంటిపై స్పృహ లేదు. అతడిని అంబులెన్స్లో పంపించి చుట్టుపక్కల సెర్చ్ చేశాను. ఒక నల్ల బ్యాగ్లో కొన్ని కాగితాలు, కొంచెం చిల్లర, ఒక టికెట్ల కట్ట, ఇనుప వస్తువుల్ని కోసే చిన్న స్టీల్ రంపం దొరికాయి. ఆ టికెట్లు మ్యూజియం గేట్ పాసులు, 4 రోజుల టికెట్లు అవి. హంతకుడు 4 రోజులుగా ప్లాన్ వేసుకుని మ్యూజియంకి వెళ్ళి శూలం మొనని కోసి తెచ్చాడు. ఆ తర్వాత మ్యూజియం అధికారుల్ని, గేట్ కీపర్స్ని కలిసి 4 రోజులుగా ఎవరైనా వచ్చారా అని అడిగాడు. 4 రోజులు తాము పరీక్షగా చూడలేదని, కానీ 4-5 సార్లు ఒక నల్ల సూటు వ్యక్తి వచ్చాడు, చూశాము అని. అతడు ఆయుధాగారంలోని వస్తువుల చరిత్రల గురించి గంటల తరబడి నిలబడి వ్రాసుకునేవాడని తెలిసింది. బ్యాగ్లో ఉన్న కాగితాల్లో ఆయుధాల గురించి అక్కడక్కడ నోట్స్ ఉన్నాయి అన్నారు వామ్. ఈసారి కూడా హంతకుడు తెలివి ప్రదర్శించాడు. బాకుని ఉపయోగిస్తే రసీదుని బట్టి ఆరా తీసేందుకు అవకాశం ఉంది. కానీ మ్యూజియంకి వచ్చే వేలాది ప్రేక్షకుల్లో కలిసిపోయి అక్కడి వస్తువులతో హత్యగావించాడు అతడు అన్నాడు రంజిత్. ఇంతేకాదు ఇంకా ఉంది కేసు అన్నారు వామ్. రంజిత్ మరికొంచెం కాఫీ కప్పులో ఉంచుకొని తాగుతూ వినసాగాడు. 3వ రోడ్డుకి ఇద్దరు చేరేసరికి రాత్రి 9:30 అయింది. ఆ రోడ్డులో నటరాజ్ టాకీస్ ఉంది. మొదటి ఆట వదిలిన కారణం చేత ఆ రోడ్డంతా గృహాలకు వెళ్తున్న ప్రేక్షకులతో కిక్కిరిసి ఉంది. రిక్షాలు, టాక్సీలు రివ్వుమంటూ దూసుకొని పోతున్నాయి. తాము చూసిన సినిమా కథని నమ్మరేసుకుంటూ తమకు నచ్చిన సన్నివేశాల్ని వర్ణిస్తూ మెల్లగా నడుస్తున్నారు ప్రేక్షకులు. నీలం సూట్ వ్యక్తి కేపీ రాములు పేవ్మెంట్ మీద నడుస్తూ వీరిని గమనించసాగారు. నీలం సూట్ వ్యక్తి టైం చూసి, మీరెవరినో కలవాలి కాబోలు అన్నాడు. కేపీ రామ్ కూడా రేడియం డయల్ వాచ్ని చూసుకుని తెల్ల ఆడించాడు. నీలం సూట్ వ్యక్తి అందరూ నిష్క్రమించే వరకు ఆగి తిరిగి నడక సాగించాడు. కేపీ రామ్ అతన్ని అనుసరించాడు. ఆ సినిమా టాకీస్ పక్క ఇల్లే వరహాలరావుది. అతడికి 2 భార్యలు. గుంటూరులో 70 ఎకరాల మాగాణి భూమిని తెగనమ్మి ఇక్కడికొచ్చి స్థిరపడ్డాడు. పట్నంలో ఉన్న అన్ని కంపెనీల్లో 4 అణాల భాగం వరహాలరావుకుంది. 4 నైట్ క్లబ్స్లో అతనికి సగభాగం లాభాలున్నాయి. ఈ మధ్యన ఏదో కన్నడ చిత్రాన్ని హక్కులతో కొనేసి మైసూరులో 20 వారాలు ప్రదర్శించి చాలా ఆర్జించాడు. కొద్ది రోజుల్లో దాన్ని తెలుగులో నిర్మించే ఊహ మీదే ఉన్నాడు. 4 రోజుల క్రితం మెడ్రాస్లోని 2 స్టూడియోల్ని కాంట్రాక్ట్ చేసి తన పిక్చర్ని సాధ్యమైనంత వేగంగా నిర్మించి మార్కెట్లోకి వదలాలి అని మాట్లాడి వచ్చాడు. రాయలసీమ, సీడెడ్, తెలంగాణలోని ముఖ్యమైన డిస్ట్రిబ్యూటర్స్ని సంప్రదించి అంతా సిద్ధం చేశాడు. తన వద్ద లక్షలు మూలుగుతున్నా తన డబ్బు దమ్మిడి కూడా ఖర్చు పెట్టకుండా మొత్తం డబ్బుని డిస్ట్రిబ్యూటర్ దగ్గర నుండి తక్కువ వడ్డీకి అప్పుగా తీసుకున్నాడు. ఇన్కమ్ ట్యాక్స్ ఎగవేయడానికి ఇదొక చక్కని మార్గం. ముందుగా 4 చక్కని పాఠాలని రికార్డ్ చేయించి పబ్లిసిటీ కోసం మార్కెట్లో వెదజల్లాడు. ఇక కెమెరా వర్క్ ఆరంభం కావాలి. కానీ అకస్మాత్తుగా విధి ఎదురు తిరిగింది. వరహాలరావు బుధవారం నాటి రాత్రి తన బిజినెస్ పార్ట్నర్స్కి, మిత్రులకి సాయంత్రం 7 గంటలకి డిన్నర్ ఏర్పాటు చేశాడు. అందరూ శుభాకాంక్షలు తెలిపి డిన్నర్ టేబుల్ చుట్టూ చేరి పలహారాలు ఆరగించసాగారు. ఇంతలో మెడ్రాస్ నుంచి స్టూడియో వారు ట్రంకాల్ చేశారు. వరహాలరావు డిన్నర్ మధ్య నుండి ఎగిరి గంతేసి ఫోన్ రిసీవ్ చేసుకోవడానికి మేడ పైకి వెళ్ళాడు. మిత్రులు అతన్ని కంగ్రాచులేట్ కూడా చేశారు. అంత వెంటనే స్టూడియో నుండి రిప్లై వస్తుందని ఎవ్వరు ఊహించలేరు. అందరూ కబుర్లు చెప్తూ కేరింతలతో అరగంట సేపు గడిపేశారు. అప్పటికి కానీ వరహాలరావు సంగతి వారికి జ్ఞాపకం రాలేదు. ట్రంకాల్ అంతసేపు అవుతుందా అనే అనుమానం వచ్చి ఒక మిత్రుడు పైకి వెళ్ళి చూశాడు. వరహాలరావు శవం సోఫాలో పడింది. టెలిఫోన్ అతని చేతిలోనే ఉంది. అతన్ని తలపైన కొట్టి స్పృహ పోగొట్టి తల మీదుగా ప్లాస్టిక్ సంచి తొడగబడి ఉంది. కంఠానికి బిగుసుకొని శ్వాస ఆడకుండా జిప్పు కంఠం చుట్టూ బిగించి ఉంది. ముగించాడు కేపీ రామ్.
ఈసారి హత్య మరో విధంగా జరిగిందే అన్నాడు నీలంకోట్. కేపీరామ్ ఏదో అనబోయాడు. నీలంకోట్ వ్యక్తి అతన్ని అమాంతం ఉక్కు కౌగిట్లో బిగించి చీకటిగా ఉన్న సందులోకి ఈడ్చాడు. కేపీరామ్ నోటి నుండి ఎలాంటి శబ్దము వెలువడలేదు. ముఖం మీద మాత్రం స్వేద బిందువులు ముత్యాల్లా పేరుకున్నాయి. నన్ను చంపకు అన్నాడు గొంతు పెగల్చుకొని. షటప్, నిన్ను చంపడానికి కాదు లాగింది, మనని ఎవరో వెంటాడుతున్నారు. 10 నిమిషాలుగా గమనిస్తున్నాను. పైపు వెలిగిస్తున్నట్టు నటించి లైటర్ వెలుతురులో గమనించాను. రెండవ జేబులో రివాల్వర్ ఉందో లేదో ముందుగా తడిమి చూసుకున్నాను అన్నాడు నీలం సూట్ వ్యక్తి. అతను చెప్పినట్టుగానే వారికి ఫర్లాంగు దూరంలో ఒక వ్యక్తి వారి వెంబడే వస్తున్నాడు. వీరు కనిపించకపోయేసరికి అతడు రివ్వున వెనుతిరిగి జంక్షన్ వైపుకు నడుచుకుంటూ వెళ్ళి కనుమరుగయ్యాడు. మరో 5 నిమిషాలాగే తిరిగి ఇద్దరూ నడక మొదలుపెట్టారు. కొద్దిసేపట్లో వారు 3వ రోడ్డుని అధిగమించి 4వ రోడ్డుని అవరోహించారు. ఇన్స్పెక్టర్ రంజిత్ కాఫీ కప్పును బల్ల మీద ఉంచి, ఓ మై గాడ్, 3 రోజుల్లో 3 హత్యలు. థ్యాంక్ గాడ్, నేను లేకపోబట్టి నాకు బ్లాక్ మార్క్ రాలేదు అని నిట్టూర్చాడు. ఈ ప్లాస్టిక్ బ్యాగే వరహాలరావు హత్యకి కారణం. బ్యాగ్ ఎక్కడ ఇసుమంత కూడా చిల్లు లేదు. గాలి రాక మరణించాడు. మనిషి మొహం నీలంగా మారిపోయింది అన్నాడు ప్రొఫెసర్ వామ్. బట్లర్ వచ్చి ఖాళీ కప్పులు ప్లేట్లు ట్రేలో ఉంచి తీసుకుపోయాడు. ఆదివారం కదా, హాయిగా కబుర్లు చెప్పుకుందామని అతను ప్రొఫెసర్ ఇంటికి వచ్చాడు. కానీ హృదయ విదారకమైన ఈ మృత్యువుల్ని గురించి వినవలసి వచ్చింది. ఈసారి ఏమైనా ఆధారాలు దొరికాయా అడిగాడు రంజిత్. ప్రొఫెసర్ అలవోగ్గా నవ్వాడు. అంటే మంచి ఆధారాలు ఆయన కంట పడ్డాయి అని అర్థం. ప్లాస్టిక్ బ్యాగ్ మీద చక్కని ఫింగర్ ప్రింట్స్ దొరికాయి. అదీగాక హతుడి జేబులో ఒక విజిటింగ్ కార్డు దొరికింది. దాని మీద అర్ధచంద్రాకారంలో ఉన్న చిప్పగొడ్డలి మాదిరి బొమ్మ ఉంది అన్నారు. రంజిత్ కార్డును అందుకొని చూశాడు. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే ఈ హత్యలను చేస్తున్న వ్యక్తి ధనం కోసం చేయడం లేదు అన్నారు వామ్. అవును, అలాగే కనిపిస్తోంది. కూర్మారావు జ్యువెలరీని అపహరించడానికి హంతకుడికి బోలెడు అవకాశం లభించింది అన్నాడు రంజిత్. ఫింగర్ ప్రింట్స్ ఆధారంగా ముందుకు సాగవలసింది. అతిథుల్లో ఒకరు అతన్ని హత్య చేసి ఉండాలి అన్నాడు రంజిత్ తిరిగి. దాదాపు 200 మంది గెస్టులున్నారు. అందరూ ఉన్నతమైన పదవుల్లో ఉన్నవారు. అయినా సందేహిస్తూ వారి వేలి ముద్రల్ని తీసుకుని ఈ ఫింగర్ ప్రింట్స్తో పోల్చి చూశాం, కానీ అవి ఒక్కటి కావు అన్నాడు వామ్. అయితే అతిథుల్లో హంతకుడు లేడు. ఈసారి పోలీస్ కుక్కల్ని ఎందుకు ఉపయోగించలేదు అడిగాడు రంజిత్. ప్రయత్నించాము, కానీ పోలీసులు వచ్చేలోగా వందలాది మంది హత్య ప్రదేశంలో తిరిగేశారు. అందరూ తిరిగిన తర్వాత కుక్కలు అనుమానితుడిని గుర్తించలేవు. అందరి శరీరపు వాసనలు మిళితమైతే పోలీస్ కుక్కలు పనికిరావు అన్నాడు వామ్. డామిట్, హంతకుడు చాలా లక్కీ ఫెలో. అతడికి తెలివితేటలతో పాటు అదృష్టం కూడా తోడైంది అన్నాడు రంజిత్. ప్రొఫెసర్ వామ్ గాలాన్ని, శూలాన్ని, ప్లాస్టిక్ సంచిని భద్రంగా బీర్వాలో ఉంచి తిరిగి కుర్చీలో కూర్చున్నాడు. ఇందాక చాలా భయపడ్డాను అన్నాడు కేపీరామ్ మెడ తడుముకుంటూ. నీలంకోట వ్యక్తి నవ్వి సారీ అన్నాడు. ఆ రోడ్డు కూడా నిర్మానుష్యంగా ఉంది. ఇది సరాసరి జంక్షన్కు దారితీస్తుంది. 5వ రోడ్డుకి వెళ్ళాలంటే తిరిగి జంక్షన్కి చేరుకోవాలి. పేవ్మెంట్స్ మీద ఊర కుక్కలు, బిచ్చగాళ్ళు నిద్రపోతున్నారు. రాత్రి పెరుగుతోంది. కొద్ది మంచుతెర సన్నని మేలి ముసుగులాగా కమ్ముకొని వస్తోంది. ఆ కనిపించేదే నరసింహమూర్తి ఇల్లు. బయటికి ఎంత సాదాగా అగుపిస్తుందో లోపలంతా ఆధునికంగా ఆకర్షణీయంగా ఉంటుంది. నరసింహమూర్తి పెద్ద బ్రోకర్. పెద్ద పెద్ద గవర్నమెంట్ టెండర్లు సంపాదించి లక్షలాది ధనం ఆర్జించాడు. ప్రస్తుతం 4 హోటళ్ళు, 2 నైట్ క్లబ్స్లో షేర్స్ ఉన్నాయి. అతడి చేతి కింద 100 మంది రౌడీలున్నారు. ప్రతి సినిమా టాకీస్ వద్ద టికెట్లు బ్లాక్లో అమ్మించి రోజుకు 1000 దాకా ఆ విధంగా చిల్లర ఖర్చులకు ఆర్జిస్తాడు. ప్రతి రేసుల సీజన్లో 1/2 మంది అసిస్టెంట్స్ని బుక్కీలుగా నియమించి బెంగళూరు, మెడ్రాస్, హైదరాబాద్ రేసులకి పంపుతూ ఉంటాడు.
ఈ విధంగా అతడు సంపాదించిందంతా పాపపు సొమ్మే. ఎంత ఆర్జించినా పైసా కూడా తిని ఆనందించలేడు. ఏం తిన్నా అరగదు. డయాబెటీస్, డిస్పేసియా, కాన్స్టిపేషన్ వంటి రోగాలే కాకుండా పైల్స్, హెర్నియా వంటి ఆపరేషన్ కావలసిన రోగాలు కూడా ఉన్నాయి. అహర్నిశలు ట్వింక్లైజర్స్, విటమిన్ మాత్రలు, ఇన్సులిన్, టానిక్లు మింగుతూనే ఉంటాడు. 2 కొడుకులు దౌర్భాగ్యుల్లాగా తయారయ్యారు. అతడికి అదృష్టమా అనే హంతకుడు అతడిని అంతం చేసి పుణ్యం కట్టుకున్నాడు. ఎన్ని హత్యల్లో అతడు చేసిన మంచి పని అదొక్కటే. గురువారం రాత్రి నరసింహమూర్తి నైట్ క్లబ్లో కడుపు నిండా తాగేసి ఇంటికొచ్చాడు. గుమ్మంలో అడుగు పెడుతూనే హంతకుడు మీదపడి గుండెల్లో గుచ్చి చీల్చి చంపేశాడు. ఆ సమయాన్ని అందరూ ఆదమర్చి నిద్రపోతున్నారు. నరసింహమూర్తి అరిచిన అరుపులు వారి చెవులకి చేరేసరికి హంతకుడు మాయమైపోయాడు అన్నాడు కేపీ రామ్. పోలీసులకు ఆధారాలు దొరికాయా అడిగాడు నీలం సూట్. ఏవో కొన్ని క్లూలు దొరికాయని చెప్పుకుంటుండగానే విన్నాను అన్నాడు కేపీ రామ్. ఏమిటా క్లూలు అడిగాడు రంజిత్. ప్రొఫెసర్ వామ్ హంతకుడు ఉపయోగించిన ఇనుప గోళ్లు తీసి చూపించాడు. వాటికి కూడా రక్తం అంటే ఉంది. అదీగాక హంతకుడి విజిటింగ్ కార్డు ఎక్కడ కూడా లభించింది. ఈ హత్యల్లో హంతకుడి ప్లాన్ చూచాయిగా అర్థమవుతోంది అన్నాడు వామ్. రంజిత్ గోళ్లను చూసి ఆలోచించే అన్నాడు. చనిపోయిన వ్యక్తి పేరు నరసింహమూర్తి. హంతకుడు అతన్ని ఇనపగోళ్లతో చీల్చి చంపాడు. చాలా చక్కగా అమరింది. వామ్ హత్యాయుధాల్ని, విజిటింగ్ కార్డ్ని పొడగాటి కవర్లో ఉంచి సీల్ చేశారు. వాటిని దాచేశారు. రంజిత్ ప్రొఫెసర్ దగ్గరికి ఉదయం 10 గంటలకు వచ్చాడు. అప్పుడే మధ్యాహ్నం 3:30 అయింది. అతడికి తెలియకుండానే సమయం గడిచిపోయింది. ప్రొఫెసర్, నేను మధ్యాహ్నం టిఫిన్ తీసుకునే వేళ అయింది. మధ్యాహ్నం భోజనం కూడా మర్చిపోయి మీ కబుర్లు వింటూ ఉండిపోయాను. ఏదైనా గట్టి టిఫిన్ తెప్పించండి అన్నాడు. వాము బెల్ నొక్కి బట్లర్ని పిలిచాడు. కొద్ది నిమిషాల్లో ట్రే నిండా తినుబండారాలు, 2 గ్లాసుల నిండా చక్కటి రోజ్ మిల్క్ తీసుకుని వచ్చాడు బట్లర్. హంతకుడు హత్యా ప్రదేశంలో వదిలిపెట్టిన కార్డులో అంతరార్థం తెలిస్తే అతన్ని బంధించవచ్చు అన్నాడు రంజిత్. ఇప్పుడు అవసరం లేదు, అయినా ఆ సమయం వచ్చినప్పుడు విజిటింగ్ కార్డులోని రహస్యం చెప్తాను అన్నాడు వామ్. ఇంతవరకు 4 వేరువేరు పద్ధతుల్లో హత్య గావించబడ్డారు. 4 గొప్ప ధనవంతులు. కానీ చివరి 2 హత్యల్లో మాత్రం కార్డులు లభించాయి అన్నాడు ఇన్స్పెక్టర్ రంజిత్ కేసును సమీక్షించి. బహుశా 4 వద్ద కూడా విజిటింగ్ కార్డులు వదిలి ఉంటాడు. మొదటి హత్యలో శవం నూతిలో లభించింది కాబట్టి కార్డు నూతిలో పడిపోయి ఉండాలి. కాబట్టి కార్డు గురించి ఏమీ తెలియక 2వ హత్యలో దానికోసం వెతికే ప్రయత్నం చేయలేదు అన్నాడు వామ్. రంజిత్ చివాలన లేచి ఫోన్ దగ్గరికి వెళ్ళి ఫోన్ చేసి కార్డు గురించి వెతకమంటాను అన్నాడు. ప్రొఫెసర్ అతన్ని వారించి కూర్చోమని సౌజ్ఞ చేసి ఇన్స్పెక్టర్ తిరిగి కుర్చీలో కూర్చుని మిగిలి ఉన్న కాస్త కాఫీని గొంతులో పోసుకుని చెప్పండి వింటాను అన్నాడు. ఇప్పుడు 5వ రోడ్లోకి వెళ్తున్నాం కనుక 5వ హత్య గురించి చెప్పాలి అన్నాడు నీలం సూటు వ్యక్తి నవ్వుతూ. కేపీ రామ్ గంభీరంగా ఉండిపోయాడు. నీలం సూటు వ్యక్తి లైటర్తో అతని చుట్టను వెలిగించి ఆ వెలుతురులో వెంటాడిన వ్యక్తి కోసం పక్క చూపులు చూశాడు. కానీ కంటికెవ్వరూ కనిపించలేదు. ఈ హత్య అనుకోని విధంగా జరిగింది అన్నాడు కేపీ రామ్. ఇప్పటి వరకు అన్ని హత్యలు అనుకోని విధంగానే జరిగాయి కదా అన్నాడు నీలం సూట్. అలా కాదు, ఈసారి ఎవరు మరణిస్తారో నాకు వ్యక్తి ముందుగానే చెప్పాడు, కానీ నేను అతని హెచ్చరికని సీరియస్గా తీసుకోలేదు అన్నాడు కేపీ రామ్. అలాగా, అయితే త్వరగా చెప్పండి అన్నాడు నీలం సూట్ వ్యక్తి. మీరు పివి రావ్ అనే పేరు వినే ఉంటారు అన్నాడు కేపీ రామ్. పివి రావ్ అంటే సినిమా యాక్టర్ రావేనా? చాలా గొప్ప క్యారెక్టర్ యాక్టర్ అని విన్నాను. అవును, అతనే. ఈసారి అతను మరణిస్తాడని, అదీగాక శుక్రవారం నాడే హత్య జరిగి తీరుతుందని మా అకౌంటెంట్ నాతో వాదించాడు అన్నాడు కేపీ రామ్. నీలం సూట్ వ్యక్తి టక్కున అయిపోయాడు. అతనికి ఎలా తెలిసింది? అతని పేరేంటి అడిగాడు అతను. మా అకౌంటెంట్ అశ్వత్థామ, స్వతహాగా చాలా తెలివైన వాడు.
ఇంతవరకు జరిగిన హత్యలు వరుసగా సోమ, మంగళ, బుధ, గురువారాల నాడు జరిగాయి కాబట్టి ఈరోజు శుక్రవారం కూడా హత్య జరుగుతుంది అని చెప్పాడు. ఇంతవరకు వరుసగా 4 రోడ్ల ఎందల నివాసులు మరణించారు. ఈసారి 5వ రోడ్లోని పివి రావు చస్తాడు అని చెప్పాడు అన్నాడు కేపీ రామ్. ఇద్దరు ఇప్పుడు పివి రావు ఇంటికి ఎదురుగా ఉన్నారు. రావు ఇల్లు అంధకారంలో ములిగింది. నీలం సూటు ఆ ఇంటిని పరికించి ముందుకు కదిలాడు. కేపీ రామ్ కూడా కొన్ని క్షణాలు ఆగి ముందుకు నడిచాడు. ఈ వీధిలో పివి రావు కాక ఇంకా చాలామంది గొప్పవాళ్ళు ఉన్నారు. అతడే మరణిస్తాడని మీ అకౌంటెంట్కి ఎలా తెలిసింది? అకౌంటెంట్కి జ్యోతిష్యంలో ప్రవేశముందా అడిగాడు నీలం సూట్. అశ్వత్థామకి పురాణం అంటే చాలా ఇష్టం. రోజు సాయంత్రం మా ఇంటికొచ్చి నాకు పురాణం చదివి వినిపిస్తాడు. కానీ అతడికి జ్యోతిష్యంలో బొత్తిగా ప్రవేశం లేదు. గురువారం సాయంత్రం రోజు లాగే వచ్చి కొంత పురాణ పఠనం చేశాడు. మాటల సందర్భంలో గడిచిన 4 హత్యల గురించి తర్కించాం. అశ్వత్థామ కొంతసేపు ఏదో మనసులో గుణించుకొని ఈసారి పివి రావు మరణిస్తాడని చెప్పాడు. నేను హాస్యానికి అలా అన్నాడు కాబోలు అని ఊరుకున్నాను. శుక్రవారం నాడు పివి రావు మెడ్రాస్ నుండి ఊళ్ళోకి దిగబడ్డాడు. ఏదో తమిళ చిత్రంలో గుర్రపు స్వారీ చేస్తుండగా గుర్రం ఆర్క్ ల్యాంపులకి బెదిరి అతన్ని నేల మీదకి గిరవట్పేసింది. ఆ దెబ్బకి పివి రావు మోకాలు చిప్ప బాగా దెబ్బతింది. ఇక 2 నెలలు తిరిగి స్టూడియో మొహం చూడనని రావు ఇంటికి వచ్చాడు. ఆ గుర్రాన్ని కావాలని ఎవరో గిట్టని వాళ్ళు బెదిరించారని పుకారు బయలుదేరింది. ఏది ఎలా ఉన్నా శుక్రవారం నాడు రావు ఇంటి పట్టునే ఉన్నాడు. అతని కుటుంబం యావత్తు ప్రొడ్యూసర్ కారులో ఊటీ, కోయంబత్తూర్, కొడైకెనాల్కి ట్రిప్ కొడుతున్నారు. రావు మధ్యాహ్నం పడక వేసి సాయంత్రం 8 గంటలకు లేచాడు. అతను బెడ్ మీద నుంచి లేవగానే పైనుండి కుళ్ళిన గుడ్డు, టమాటాలు ముఖం మీద పడ్డాయి. అతని నటనా అనుభవంలో తొలిసారిగా మెడ్రాస్లో ఒకసారి అలాంటి సన్మానం జరిగింది. తిరిగి చచ్చే ముందే జరిగింది. అతడు తలెత్తి చూసేసరికి కాల యముడులాగా నల్లటి దుస్తుల్లో దీర్ఘకాయుడొకడు కనిపించాడు. రావు పై ప్రాణాలు పైనే ఉండిపోయాయి. ముఖం గుర్తుపట్టడానికి వీలు లేకుండా దీర్ఘకాయుడు నల్లని పట్టి కళ్ళకి కట్టుకున్నాడు. 2 చిల్లుల నుండి కళ్ళు తళతళలాడుతున్నాయి. ఒకే ఒక తన్నుతో రావు నేల మీదకి దొర్లిపోయాడు. హంతకుడి కాళ్ళకి ఇనప ముళ్ళు తాపడం చేసిన పెద్ద బూట్లున్నాయి. రావు గుండెల మీద ఎక్కి పచ్చడిగా తొక్కి చంపేశాడు హంతకుడు. ముగించాడు కేపీ రామ్. అశ్వత్థామ చెప్పినట్లుగానే జరిగింది అన్నాడు నీలం సూట్. ఈసారి హత్యా ప్రదేశం వద్ద విజిటింగ్ కార్డు, హత్యాయుధం ఉపయోగించిన బూట్లు లభించాయి అన్నారు ప్రొఫెసర్ వామ్. అయితే ఈసారి పోలీస్ డాగ్స్ని ఉపయోగించి ఉండాల్సిందే అన్నాడు రంజిత్. లాభం లేకపోయింది. మొదటిసారిలాగే జాగ్రత్త పడ్డాడు హంతకుడు అన్నారు ప్రొఫెసర్. విజిటింగ్ కార్డు రహస్యాన్ని భేదించి ఈ హత్యలన్నిటికీ గల కనెక్షన్ తెలుసుకుంటే హత్య చేసేందుకు గల మోటివ్ తెలుస్తుంది కదా, అప్పుడు హంతకుడిని బంధించవచ్చు కదా అన్నాడు రంజిత్. ప్రొఫెసర్ వాము కాఫీ సిప్ చేయసాగాడు. అకౌంటెంట్ అశ్వత్థామకి జరగబోయే హత్య గురించి ముందుగానే ఎలా తెలిసింది? అతడు పోలీసులకు తెలియజేసి ఉండాల్సిందిగా అన్నాడు రంజిత్. అప్పుడు ముందుగా అరెస్ట్ చేసేది అశ్వత్థామనే. పివి రావు హత్య చేయబడతాడని అతనికి ఎలా తెలుసు అని ఎంక్వైరీ జరుపుతారు. ప్రథమ అనుమానితుడు అశ్వత్థామే అవుతాడు అన్నాడు వామ్. ఇన్స్పెక్టర్ ఆలోచించాడు. ఈ హేతువాదం సమంజసంగా తోచి తలూపాడు. అశ్వత్థామని తర్వాతైనా కస్టడీలోకి తీసుకుని ఉండాల్సిందే అన్నాడు రంజిత్. వీలు కాలేదు అన్నాడు ప్రొఫెసర్. అశ్వత్థామని పోలీసులకి పట్టించాల్సింది అన్నాడు నీలం సూట్. నాకు ఆ పని చేయడానికి మనస్కరించలేదు అన్నాడు కేపీ రామ్. వారిప్పుడు 6వ క్రాస్ రోడ్లో నడుస్తున్నారు. దూరంగా టవర్ క్లాక్ టంగుమంటూ 12 గంటలు కొట్టింది. ఇక కొద్దిసేపట్లో 2వ ఆట కూడా వదిలేస్తారు. రిక్షా వాళ్ళు సినిమా టాకీస్ వైపు తొక్కుతూ ఎదురయ్యారు. ఒకళ్ళిద్దరు రిక్షా వాళ్ళు కాలి నడకన నడుస్తున్న వీరిని చూసి ఎక్కమని అడిగారు.
కానీ వీరిద్దరూ తమ ధోరణిలో నడుస్తూ మాట్లాడుకోసాగారు. ఈరోజు శనివారం, హంతకుడు లెక్కలో 6వ రోజు. ఈరోజు సాయంత్రం కూడా యథాప్రకారం అశ్వత్థామ మా ఇంటికి వచ్చాడు. అతడి ధ్యాస అంతా జరిగిన హత్యల మీదనే ఉండడం చేత పురాణ పట్టణం సాఫీగా సాగలేదు. నేను అతన్ని మాటల్లోకి దింపుదామని పివి రావు హత్య గురించి కదిల్చాను. అప్పుడు అతడేమన్నాడో తెలుసా? అడిగాడు పివి రామ్. నీలం సూటు ప్రశ్నార్థకంగా చూశాడు. ఈసారి హంతకుడు నన్ను చంపవచ్చునని చెప్పాడు అశ్వత్థామ అన్నాడు కేపీ రామ్. కానీ మీరింకా బ్రతికే ఉన్నారు. అప్పుడే శనివారం దాటి ఆదివారం కొద్దిసేపట్లో రాబోతోంది అన్నాడు నీలం సూట్. అవును, నేను బ్రతికే ఉన్నాను, కానీ అశ్వత్థామయ్య మరణించాడు అన్నాడు కేపీ రామ్ కొద్ది విచారంగా. నీలం సూట్ వ్యక్తి బాణం దెబ్బతిన్న పక్షిలాగా ఎగిరిపడ్డాడు. అతనిలో క్రోధం ఉవ్వెత్తున లేచింది. ఎన్ని హత్యలు జరిగినా నాకేం అనిపించడం లేదు, కానీ ఎప్పుడైతే నా అకౌంటెంట్ హత్య గావించబడ్డాడో ఇక ఆగలేకపోయాను. మీ సహాయం అర్థించాను. మనిద్దరం కలిసి హంతకుణ్ణి రాత్రికి రాత్రి అంతం చేద్దాం అన్నాడు కేపీ రామ్. అతడి పిడికిళ్ళు బిగుసుకున్నాయి. అలాగే చేద్దాం, అందుకు ఈరోజు రాత్రి చాలా అనుకూలంగా ఉంది అన్నాడు నీలం సూట్. అతడు చెప్పినట్లుగానే గాఢాంధకారం అంతకంతకు అలుముకుంటూ ఉంది. ఆ రోడ్లో దీపాలు గుడ్డిగా వెలుగుతూ ఏ క్షణానైనా ఆరిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. దట్టంగా పేరుకున్న మంచుతెర ఉన్ని కంబళిలాగా ఆవరించింది. ఈరోజు మంచు బాగా కురుస్తోంది అన్నాడు నీలం సూట్ వ్యక్తి. ఈ మంచుతెర చాటునే హంతకుడు అశ్వత్థామని చంపి మాయమయ్యాడు. వెంటనే పురాణం ముగించి అశ్వత్థామ బయటపడ్డాడు. ఆ పక్క రోడ్ నుండి ఈ రోడ్లోకి వచ్చాడు. ఈ రోడ్లో దీపాల కాంతి హీనంగా ఉంది. అదీ కాక సాయంత్రం 8 అయితేనే కానీ మున్సిపాలిటీ వారు లైట్లు వెలిగించారు. అతడు తల వంచుకొని రావు హత్య గురించి ఆలోచిస్తూ నడవసాగాడు. చీకటి దారి కావడం చేత ఎవ్వరూ లేరు. సినిమా ఆట మొదలైపోవడం చేత టాకీస్కి వెళ్లే జనం కూడా లేరు. హఠాత్తుగా అశ్వత్థామ పైకి హంతకుడు విరుచుకుపడ్డాడు. ఏళ్లు పైబడ్డ ముసలి అశ్వత్థామ డాగ చేతిలో చిక్కిన పిచ్చుకలాగా వణికిపోసాగాడు. హంతకుడు అశ్వత్థామ మెడలోనే జంజం లాగి దానితోనే పేక చుట్టూ బిగించి లాగాడు. చూస్తుండగానే అశ్వత్థామ నాలిక బయటకు వచ్చింది. హంతకుడు చల్లగా జారుకొని కనుమరుగయ్యాడు. నా మనసు ఎందుకో కీడును శంకించింది. అశ్వత్థామ చేసిన హెచ్చరిక మనసులో మెదిలింది. నన్ను రక్షించబోయి అతను చిక్కుల్లో పడతాడనిపించి కొంచెం సేపటి తర్వాత అశ్వత్థామ వెళ్ళిన తోవంటే ఇలా వచ్చాను. అతని శవం పేవ్మెంట్ మీద కనిపించింది అన్నాడు కేపీ రామ్. నీలం సూట్ వ్యక్తి ధ్యాస ఎటో ఉంది. అతడు మరోసారి జేబు తడుముకుని లైటర్ వెలిగించి ఆర్పేశాడు. వెంటాడుతున్న వ్యక్తి కంటికి కనిపించలేదు. అప్పటికే వాళ్ళిద్దరూ 6వ రోడ్డు దాటి 7వ రోడ్లోకి ప్రవేశించారు. కేపీ రామ్ కాలుస్తున్న సిగరెట్ ఎప్పుడూ ఆరిపోయింది. అతడు 2-3 సార్లు ప్రయత్నించి విసుగుతో సిగార్ని నేలకేసి కొట్టి కొత్త సిగార్ తీసి వెలిగించాడు. కొద్ది గంటల్లో తెల్లారుతుంది అన్నాడు కేపీ రామ్. అశ్వత్థామ శవం వద్ద హంతకుడు విజిటింగ్ కార్డు దొరికిందా అడిగాడు నీలం సూట్ వ్యక్తి. దొరికింది అంటూ కేపీ రామ్ కోట్ జేబులోంచి 2 కార్డులని పైకి తీశాడు. నీలం సూట్ వ్యక్తి కళ్ళు ఎర్ర జీరల్ని దాల్చాయి. ఆ 2వ కార్డు బహుశా మీ శవం పైన ఉండేది అన్నాడు. కేపీ రామ్ ముఖం వివర్ణమైంది. మరుక్షణం అతని ఇనపహస్తాలు కేపీ రామ్ మెడ చుట్టూ బిగుసుకున్నాయి. చూస్తుండగానే కేపీ రామ్ ముఖం నీలంగా మారింది. అతని చేతిలోని వాకింగ్ స్టిక్ ఒరిగిపోయింది. కొన్ని క్షణాల తర్వాత అతను కూడా నేల కూలాడు. వెనక అడుగుల చప్పుడు అయ్యేసరికి చటుక్కొని తిరిగాడు నీలం సూట్ వ్యక్తి. అంతకుముందు వెంటాడిన వ్యక్తి అతను. అతని చేతిలో రివాల్వర్ నీలం సూట్ వ్యక్తికి గురిపెట్టబడి ఉంది. ఆదివారం వచ్చింది. 7వ వ్యక్తి కూడా మరణించాడు అన్నాడు నీలం సూట్ వ్యక్తి. వెంటాడిన వ్యక్తి చేతిలోని రివాల్వర్ కిందకి దిగింది. అతను నీలం సూట్ వ్యక్తితో కలిసి జంక్షన్కి నడిచాడు. కథ ముగిసింది అన్నారు వామ్.
ఇప్పటికి 7 హత్యలు జరిగాయి. 7 రోడ్ల వద్ద 7 రోజుల్లో వాళ్ళు మరణించారు. వారి శవాల వద్ద 7 విజిటింగ్ కార్డులు దొరికాయి సమీక్షించాడు రంజిత్. కానీ 5 కార్డులు 5 ఆయుధాలు మాత్రమే పోలీసులకు దొరికాయి అన్నారు ప్రొఫెసర్ వామ్. హంతకుణ్ణి బంధించాలంటే ఈ హత్యలకి గల కనెక్షన్ లేదా విజిటింగ్ కార్డుల గుర్తులకి గల అర్థం కనుక్కోవాలి అన్నాడు రంజిత్. మళ్ళా అతడే అన్నాడు, ఇదేదో జాక్ ద రిప్పర్ కేసులాగా ఉంది. 100 ఏళ్ల క్రితం లండన్లో 10 వారాల పాటు వారానికొక స్త్రీ చొప్పున హంతకుడు చంపేవాడు. అతడిది సైకలాజికల్ కేసు. ప్రొఫెసర్ తలాడించాడు. ఇది కూడా ఒక సైకో కేసు లాంటిదే. కానీ సైకో కేసుల్లో హంతకుడు మనోకల్లోలం వల్ల కొన్ని పిచ్చి పనులు అఘాయిత్యాలు చేస్తారు. ఆ హత్యలకి ఒక ప్లాన్ అంటూ ఉండనవసరమేం లేదు. కానీ మామూలు సమయంలో వారు చాలా తెలివిగా మెసులుకుంటారు. అందుకే వారిని బంధించడం కష్టం అన్నారు వామ్. ప్రొఫెసర్, ఈ హంతకుడు చాలా ప్లాన్ వేసుకుని అందరినీ చంపాడు. 4 రోజులు మ్యూజియంకి వెళ్ళి శూలాల్ని సంపాదించాడు. అతను వాడిన ఆయుధాలు చాలా జాగ్రత్తగా సంపాదించినవే. కానీ 6వ హత్య అంటూ ఆగాడు ఇన్స్పెక్టర్ రంజిత్. కమాన్, నీ అనుమానం ఏమిటో చెప్పు, ప్రోత్సహించారు ప్రొఫెసర్ వామ్. అశ్వత్థామ జంజంతో జరిగింది. పురాణం చదివి వస్తుండగా అతను మరణించాడు. పివి రావు మరణాన్ని గురించి అతడికి ముందుగానే తెలిసింది. కేపీ రామ్ కూడా చనిపోతాడని ముందుగానే చెప్పాడు. కానీ తనే ముందుగా మరణించాడు. అతని హత్య జంజంతో అంటూ ఆగాడు రంజిత్. ఏంటి ఆలోచిస్తున్నావు అడిగాడు ప్రొఫెసర్ వామ్. ఏం లేదు, అశ్వత్థామ హత్య చిత్రంగా కనిపిస్తోంది. చిన్నప్పుడు నేను భారతం చదివాను. అందులో అశ్వత్థామ తన శత్రువైన దుష్టద్యుమ్నుని జంధ్యంతో పీక నులిమి చంపేశాడు అని ఉంది అన్నాడు ఇన్స్పెక్టర్ రంజిత్. రైట్. పురాణ పఠనం చేసి వస్తున్న అశ్వత్థామ సరిగ్గా అలాగే హత్య చేయబడ్డాడు. ఆ రోజు పురాణంలో అతడు చదివిన ఘట్టం అదే అన్నాడు ప్రొఫెసర్ వామ్. రంజిత్ కుర్చీలో నుంచి లేచి ఎగిరి గంతులేసి నిలబడ్డాడు. గబ్బాలున కప్పులో వేడి కాఫీ మంచుకొని ఒకేసారి అంతా గొంతులో పోసుకొని, ఇప్పుడు నాకు హత్యల్లోని రహస్యం అర్థమైంది అన్నాడు. ప్రొఫెసర్ వామ్ ప్రోత్సాహకరంగా అతడి భుజం తట్టాడు. చనిపోయిన వ్యక్తుల పేర్లు మచ్చేంద్ర సేన్, కూర్మారావు, వరహాల రావు, నరసింహమూర్తి, పివి రావు, మధ్యలో అశ్వత్థామ, చివర కేపీ రామ్ అన్నాడు రంజిత్. అశ్వత్థామ మినహా మిగిలిన 5గురివి విష్ణుమూర్తి అవతారాల పేర్లు. పివి రావు పూర్తి పేరేంటి అడిగాడు రంజిత్. పి వామనరావు. అతనితో కలిసి మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన అవతారాలు అవుతారు అన్నాడు వామ్. నాకు మొదటి 4 మాత్రమే తెలుసు. అశ్వత్థామకి అదే ఐడియా తట్టి 5వ హత్య పివి రావుది అవుతుంది అని చెప్పుంటాడు. కానీ ఆ తర్వాత కేపీ రామ్ మరణిస్తాడని ఎలా చెప్పాడు అడిగాడు రంజిత్. వామన అవతారం తర్వాతది పరశురామ అవతారం. కేపీ రామ్ పూర్తి పేరు కె పరశురామ్ అన్నాడు వామ్. ఓ ఐసీ. కానీ మధ్యలో అశ్వత్థామ హత్య జరిగింది. పురాణంలో అతడు చదివి వినిపించిన విధంగా హత్య జరిగింది. ఎవరో ఆ ఘట్టాన్ని చదువుతుండగా విన్నారు అన్నాడు రంజిత్. కరెక్ట్. ముందు జరిగిన హత్యల విధానం కూడా ఆయా విధంగానే జరిగింది. హత్యా విధానం, హతుల పేర్లు రెండిటిని కలిపి చూస్తే కనెక్షన్ అర్థమవుతుంది. మచ్చేంద్ర క్లినిక్ అధిపతి మచ్చేంద్ర సేన్ని చేపని చంపినట్టు గాలంతో చంపాడు. బంగారం కొట్టు కూర్మారావుని వెల్లికిలా ఉంచి శూలంతో చంపాడు హంతకుడు. ప్రొడ్యూసర్ వరహాలరావుది పందిని చంపినట్టు సంచిలో నొక్కి చంపాడు. నరసింహమూర్తిని ఇనప గోళ్లతో చీల్చి చంపాడు. యాక్టర్ వామనరావుని పాదంతో అణిచి చంపాడు. అక్కడికి 5 అవతారాల పేర్లు పూర్తయ్యాయి అన్నాడు వామ్. 6వ అవతారం 7వ హత్య కె పరశురాంది.
ఇతడికి వారితో ఏం సంబంధం అడిగాడు రంజిత్. ఆ సంబంధం అకౌంటెంట్ అశ్వత్థామకి తెలిసి ఉండాలి. అతడు కేపీ రామ్ని ముందుగానే హెచ్చరించగలిగాడు అన్నాడు వామ్. వీరందరూ ప్రఖ్యాతిగాంచిన ధనవంతులు. మచ్చేంద్ర సేన్ ఫారెన్ నుండి బంగారం స్మగుల్ చేసేవాడు. కూర్మారావు ముత్యాల వర్తకం చేస్తాడు. వరహాలరావు కూడా అన్ని కంపెనీల్లో షేర్లున్నాయి. నరసింహమూర్తి పేరు మోసిన బ్రోకర్. నైట్ క్లబ్స్లో ఇతర కంపెనీల్లో షేర్లున్నాయి. బహుశా వీరికి కేపీ రామ్ కంపెనీలో పార్ట్నర్షిప్ ఉండాలి. అదొక్కటే వారికి అతనితో గల సంబంధం. ఆ విషయం అకౌంటెంట్ అశ్వత్థామకి తెలుసు. కేపీ రామ్ డిపార్ట్మెంటల్ స్టోర్కి 7 వ్యక్తులు డైరెక్టర్స్గా ఉన్నారు. ప్రథముడు కేపీ రామ్. మిగిలిన వారు మచ్చేంద్ర సేన్, కూర్మారావు, వరహాలరావు, నరసింహమూర్తి, పివి రావు, అకౌంటెంట్ అశ్వత్థామ. అందరూ వరుసగా మరణించారు అన్నాడు వామ్. చివర్లో నీలం సూట్ వ్యక్తి, అతన్ని వెంటాడిన వ్యక్తి ఏమయ్యారు అన్నాడు రంజిత్. ప్రొఫెసర్ ఊరుకున్నారు. హంతకుడు ఎవరో తెలుసుకోవాలి అంటే పురాణం చదవగా విన్న వ్యక్తులెవరో తెలుసుకోవాలి. ఆ వ్యక్తుల్లో ఒకరు తాము విన్న ఘట్టాల్ని ఉపయోగించి హత్యల్ని చేశారు. చివరికి అశ్వత్థామ హత్య వరకు పురాణాల్లో వర్ణన ప్రకారమే చేశాడు హంతకుడు. తేడా ఏమిటి అంటే ఆయా అవతార పురుషులు శత్రువుల్ని ఆ విధంగా చంపారు. ఈ కేసులో శత్రువు ఆయా అవతారాల పేర్లు గల వారిని చంపాడు అన్నాడు ప్రొఫెసర్ వామ్. ఇంతకీ ఆ నీలం సూట్ వ్యక్తిని, అతన్ని వెంటాడిన వ్యక్తిని పట్టి బంధించాలి. చివరిసారిగా కేపీ రామ్ని పీక పిసికి చంపింది నీలం సూట్ వ్యక్తి. ఆ హత్యలన్నిటితో అతడి హస్తం ఉంటుంది అన్నాడు రంజిత్. ఈ హత్యలు అన్నిటికీ జాక్ ది రిప్పర్ వంటి సైకలాజికల్ మానియాయే చేశాడు. స్కాట్లాండ్ యార్డ్ పోలీసులు అతన్ని బంధించడానికి తీవ్రమైన కృషి చేసి సైంటిఫిక్ విధానాన్ని అవలంబించారు. అందులో ఒక విధానం రెటీనా ఫోటో పద్ధతి. అతడు ఆఖరిసారి చూసిన దృశ్యం అతడి రెటీనా అంటే దృశ్య ఫలకం మీద ముద్ర వేసుకొని ఉంటుంది అనే సిద్ధాంతం మీద చాలామంది హతుల్ని ఆపరేట్ చేసి వారి రెటినాని అనలైజ్ చేశారు. కానీ ఫలితం లేకపోయింది. ఈ విధానాన్ని మన క్రైమ్ బ్రాంచ్లో మెరుగుపరిచి ప్రవేశపెట్టాను. ఫోన్ చేసి కేపీ రామ్ రెటీనా మీద పడిన నీలం సూట్ వ్యక్తి ఎవరైంది కనుక్కో అన్నారు వామ్. రంజిత్ ఫోను రింగ్ చేసి రిప్లై కోసం ఎదురు చూడసాగారు. హంతకుడిది చాలా పదునైన స్కీమింగ్ హెడ్. అతడు విష్ణు పురాణం అంతా విని ఆయా పేర్లు గల వారిని రకరకాలుగా సంహరించాడు. 5 చంపేసరికి 6వ చావు పరశురాముడిది అవుతుంది అని అశ్వత్థామని చంపాడు అన్నారు వామ్. ఆఖరి చావు కేపీ రామ్ది కానే అయింది. కానీ అతడి జేబులో 2 విజిటింగ్ కార్డులు ఎలా వచ్చాయి? ఒకటి అశ్వత్థామ శవం మీద దొరికింది, మరొకటి పరశురాం చావక ముందే అతడికి చేరింది. ఇంతకీ విజిటింగ్ కార్డ్ రహస్యం ఏంటి అడిగాడు రంజిత్. అశ్వత్థామ పురాణం చదువుతుండగా విన్న వ్యక్తులు ఎవరు అడిగాడు వామ్. కేవలం 2 అన్నాడు రంజిత్. వాళ్ళెవరు అడిగాడు వామ్. ఒకరు కేపీ రామ్, మరొకరు అకౌంటెంట్ అశ్వత్థామ. ముందుగా చనిపోయింది అశ్వత్థామ, పోగా మిగిలిన వ్యక్తి కేపీ రామ్ అన్నాడు రంజిత్. కరెక్ట్. విజిటింగ్ కార్డులోని బొమ్మ గండ్రగొడ్డలి ముందు భాగం. అది పరశురాముని ఆయుధం. తన పార్ట్నర్ని ఒకరొకరుగా తొలగించిన హంతకుడు కేపీ రామ్ అన్నాడు ప్రొఫెసర్ వామ్. రంజిత్ జవాబుతో దిగ్భ్రాంతి చెందాడు. ఇంతలో గణగణమంటూ ఫోన్ మోగింది. అవతల నుండి వచ్చిన రిప్లై విని మరింత ఆశ్చర్యపోయాడు రంజిత్. ఆ నీలం సూటు వ్యక్తి అంటూ నిశ్చేష్టుడయ్యాడు. నేను అనుమానించానని తెలియగానే కేపీ రాము విషపు మాత్రాన్ని మింగబోయాడు. విషం గొంతు దిగకుండా పట్టుకోవడానికి ప్రయత్నించాను, కానీ లాభం లేకపోయింది. ఆ వెంటాడిన వ్యక్తి నేను నియమించిన బెస్ట్ సిఐడి
అన్నాడు ప్రొఫెసర్ వామ్. కథ సమాప్తం. ఈ కథ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఇదివరకు చదివిన సస్పెన్స్ కథలు, అపరాధ పరిశోధకాలు, ఫ్యామిలీ కథలు అన్నీ కూడా ప్లేలిస్ట్లో ఉంటాయి, వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.